ఈ రోజైతే నేనైతే కోటప్పకొండ వచ్చేసాననమాట. బైక్ జర్నీ. సో, చిలకలూరుపేట రోడ్ నుంచి వచ్చేసాననమాట. అక్కడైతే జర్నీ చాలా బావుంటుంది. సో, మన గుంటూరు నుంచి అయితే 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మెట్ల మార్గం కూడా ఉంటుందనమాట కోటప్పకొండకి. సో, బైక్ జర్నీలో మనం వెళ్ళే జర్నీ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందనమాట. సో, మనం అయితే వచ్చేసామనమాట. సో, ఎంత బావుందంటే దర్శనం నిజంగా ఈ కొండల మధ్యన నేచర్ సూపర్బ్‌గా ఉందనమాట. మనకి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ నేమ్ అయితే చెప్పండి. సో, 3 కిలోమీటర్స్ మనం బై వాకబుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళాలి. సో, కోటప్ప కొండ అంటేనే చాలా మందికి ఎంతో ఇష్టం అనమాట. అండ్ అలానే మనకి కోటప్ప కొండ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రభలు, లైటింగ్లు ఇలా ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో, నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ నేచర్ పరంగా అయినా కానీ. సో, నాకైతే ఇష్టమైన దేవుడు శివుడు అనమాట. సో, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈసారి అయితే మీ వీకెండ్స్లో అయినా మీ ఫ్రీ టైంలో అయినా వెంటనే వెళ్ళండి కోటప్ప కొండకి. ఇలా హ్యాపీగా నాలాగైతే నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇట్స్ అ సూపర్ ప్లేస్ అనమాట కోటప్ప కొండ.